వచ్చేసినట్టున్నారు. అల్లుడు, ఎందుకు రమ్మన్నారంటావు? ఫోన్ మాట్లాడినప్పుడు మీరు నాతో పాటే కారులో ఉన్నారుగా, నాకేం తెలుసు? తెలుసుకోవాలరా, ఎందుకు అని అడగాలి. పిలవగానే తలుపుకుంటూ వచ్చేకూడదు, అలసైపోతావు. సిద్ధు రా. వస్తున్నాం, రండత్తయ్య. ఏంటోనే వీడు. వచ్చేస్తున్నారమ్మా. వాళ్ళు చెప్పింది నిజమే కదా, అబద్ధం అని ఎలా తేలుతుంది? గాలం వేశాం, పడితే చేప పడుతుంది, లేదంటే మరోసారి ఇంకో చోట వేస్తాం. వేటైతే ఆపకూడదు కదా. ఏదో చెప్పావు, అలాగే కాని. అక్కడే ఆగిపోయారేంట్రా? వచ్చేస్తున్నాం. నమస్కారం. రండి, రండి, నమస్కారం. ప్లీజ్ రండి, కూర్చోండి ప్లీజ్. ఆ, నమస్తే నాన్నమ్మగారు. బాగున్నారా? నిశ్చితార్థం అప్పుడు మీరు రాలేదు. వచ్చుంటే జరిగేదే కాదు. వాట్? ఎస్, వచ్చుంటే ఈయన ఎంత పెద్ద రాజో, ఎన్నెన్ని చోట్ల రాజ్యాలున్నాయో తేట తెల్లం చేసేదాన్నిగా. ఏంటి జగదీశ్వరి గారు, మీ కుటుంబానికి మా మీద ఇంకా అనుమానం పోలేదా? ఎన్నిసార్లు పిలిచి మరీ అవమానిస్తారు? అలా ఏం లేదు మహాదేవి గారు. కనపడుతోంది కదండి, ఆవిడ మాటల్లోని సారాంశం తెలుస్తోందిగా. మీరు కోటీశ్వర్లైనప్పుడు ఎన్నిసార్లు అడిగినా తెలియపరచడానికి అభ్యంతరమేముంది? అంత కర్మ మాకేం పట్టిందండి? చేసింది చాలదా? ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మరే, కార్లో వస్తే ఆర్సీ చెక్ చేశారు, బంగారం తెస్తే అసలు నకిలీయో చూసుకున్నారు, ఆఖరికి ఆస్తుల చిట్టా మొత్తం తెలుసుకున్నారుగా. ఇంకా ఏంటి? ఇంకా మాకి అవమానాలేంటండి? అనుమానం వచ్చినప్పుడు అడుగుతాం. మీరసలు చాముండేశ్వరి గారేనా అని నేను అడుగుతాను. ఎలా నిరూపించుకుంటారు? ఆధార్ కార్డు చూపిస్తాను కదా, నిందేసినప్పుడు దానికి ఏదైనా ఆధారం చూపిస్తేనేగా అవునని ఒప్పుకునేది. మేము జమీందార్లం అనడానికి, కోటీశ్వరం అని చెప్పడానికి జగదీశ్వరి గారికి మా తమ్ముడు మొత్తం ప్రూఫ్స్ చూపించాడు. ఏం జగదీశ్వరి గారు చెప్పండి. చెప్పాను కదా వదినా, అన్నీ చూశాను. కన్ఫర్మ్ చేసుకోకుండా నేనేం చెయ్యను కదా. చెప్తుంటే నువ్వే వింటలేదు. మేము ఆవిడ మాట వినాలంటే మాపై చాముండి గారు మోపుతున్న అభియోగాలన్నింటికీ ప్రూఫ్స్ చూపించమనండి. ప్రూఫ్స్ చూపించే వరకు నేను ఈ పెళ్లి ఆపలేనా? సరే, సంపాదిస్తాను. మాట్లాడరేంటండి? పిచ్చెక్కిందా ఏంటి? ఎక్కుంటే నీ వల్ల అయిన రెండో పిచ్చిది ఇదే. ఏంటొదినా? వదినా, అయ్యో ఏంటొదినా? నువ్వు కూడా నమ్మేశావు కదొదినా. ఊరికే కాసేపు అందర్నీ టెన్షన్ పెట్టడానికి తమాషా చేశానంతే. తమాషా అన్న వదినా? మహాదేవి గారు తమాషా అంట. తమాషానా? తమాషానే అత్తయ్య. భలే తమాషా చేసావు నానమ్మా. తమాషాగానే ఉంది. ఏం తమాషా? అనుకున్నాను తమాషానే అని. ఇది నిజం కాదని నాకు తెలుసులే వదినా. తెలుసుకుంటా. మంచిగా ఉంటూనే మీ గుట్టు బయట పెడతా. సరే, ఇలాంటి తమాషాలు ఇంకెప్పుడు చేయకండి. యాక్చువల్లీ
అర్జెంట్ పని మీద వెళ్తున్నాము. మీరు పిలిచారని ఏమైందా అని వచ్చేసాం. అయ్యో అవునా మహాదేవి గారు? సారీ అండి. సరే మీరెళ్ళండి, బాబుంటాడు. దేనికి? ఆ త్వరగా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారంట కదా, ఆ లెక్కన చూసుకుంటే ఈలోపే మెహందీ ఫంక్షన్ ఉంటుంది కదా, షాపింగ్ చేయాలి. ఇంట్లో మగాళ్ళెవరూ లేరు, సిద్ధు తీసుకెళ్తాడని. దాన్నే ఉంది నాన్నమ్మగారు, తీసుకెళ్లడమే కాదు, మీ అందరికీ చీరలు నేనే కొనిపెడతా. కాదనకూడదు మరి. హెచ్చులకి బానే ఇరుక్కుంటున్నావురా, ఇరికిస్తా. నాన్నమ్మగారు నేనే ఇప్పిస్తా. వద్దు బాబు. ముచ్చట పడుతున్నాడు కదా వదినా, కాదనుకో. మళ్ళీ అల్లుడు అలుగుతాడు. అవును. సరే బాబు. పదండి వెళ్దాం. ఇప్పుడా? మనకు పనే ఉందదినా, సిద్ధునే దొరకడు, తనకి బోలెడు పనులుంటాయిగా. మీకన్నా పనులెక్కువ నాన్నమ్మగారు. వీడు తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఎందుకులే బాబూ, ఎలాగో వచ్చావుగా, ఇప్పుడే వెళ్దాం. అమ్మా గంగా, పద వెళ్దాం. నేను వేరే బట్టలు మార్చుకుని వస్తున్నానమ్మా. అలాగా, అయితే తొందరగా వెళ్ళి మార్చుకునిరా. వెళ్ళిరా. ఆ, మేము వెళ్ళొస్తామండి. రే త్వరగా వచ్చారా? బేబీ పద, వెళ్ళొస్తామండి. మంచిదండి. వెళ్ళండి వెళ్ళండి, ప్రూఫ్స్ కావాలన్నారుగా, ఇస్తా. గంగమ్మ రంగమ్మని తీసుకెళ్తుందంటే నేను చెప్పిన కథ గురించి అడగడానికేనా? రంగమ్మేం వాగుతో. హలో హలో నానమ్మ, ఒక నిమిషం. హలో హలో హలో. ఏంటమ్మా రహస్యంగా పిలిచారు? నాకేం తెలీదమ్మా, నేనేం చేయలేదు. ఓ, ఇప్పుడు నేనేమన్నానని అలా మాట్లాడుతున్నారు? ఓ, మీరు తమాషాగా పిలిచారా? కాదు, నిజం తెలుసుకోవడానికి పిలిచాను. చెప్పండి, మీరసలు నిజంగానే కోటీశ్వరులా? చెప్పండి. నేను ఆ ఇంటి పందాన్నమ్మా, ఆయాలే చెప్పినాను కదా. అబద్ధాలు ఆడుతున్నారు కదా? అబద్ధం అంటుందేంటి? అవును అవును అవును. అవును, ఇప్పుడే కదా పనితోనన్నారు. తమాషా తమాషా, జోక్, తమాషా తమాషా. తమాషా అన్నమాట. సరే ఆపండి. ఇలాంటి వాటిల్లో ఆటలేంటండి? మీ కుటుంబం గొప్ప త్యాగమూర్తులే, కాదండం లేదు. బాబోయ్, ఏదేదో చెప్పేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. అవును 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 అంత తలుపు. ఓకే. అవునండి, వాళ్ళ తాతగారిచ్చిన ఆస్తిని తిరిగి సిద్ధుకే ఇయ్యాలనుకుంటున్నారే. ఈ రోజుల్లో మీలా ఎవరుంటారు చెప్పండి? అవునంత తలుపు. చెప్పేయ్. ఓ, అప్పుడు పనోళ్ళయి, తర్వాత డబ్బున్నోళ్ళయి, మళ్ళీ ఇప్పుడు పేదోళ్ళు అవ్వమంటే మీలా ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఓకే ఓకే. రంగమ్మ గారు, ఇదొక్కటి చెప్పండి, నిజంగా ఆస్తిని సిద్ధుకి రాసిచ్చేతా అన్నారా? ఓసిని, ఆ విషయం గురించే కదే
ఇప్పటిదాకా పొగిడావు మళ్ళీ దాన్నే డౌట్గా అడుగుతావా? ఓహో 20 ఇస్తున్నావా? చెప్తా. చెప్పండి, మొత్తం ఆస్తి ఇచ్చేస్తానన్నారా? అవునమ్మగారు, వాళ్ళ ఆస్తి వాళ్ళకేగా అమ్మయ్యాలి, అదేగా న్యాయం, అందుకే ఇచ్చేస్తున్నాను. ఎలా? వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఇంకేటి అడగండి అమ్మా, నేను ఏడు చెప్పలేనమ్మా, నేను ఏడు చెప్పలేను. ఫూ. ఓయ్, నువ్వేడే ఉన్నావా? ఎస్. నువ్వు చెప్పింది నిజమే. నో. ఆవిడ పిచ్చి నీకు పట్టిందా ఏంటి? యా, ఆవిడకో పిచ్చైతే నాకు నీ పిచ్చి. ఆ, పిచ్చి పిచ్చిగా షాపింగ్ చేస్తారు చూసుకో. నేను మల్టీ మిలీనియర్ని గంగోత్రి. ఎంతైనా అలా 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 విసిరేస్తా. నన్ను టెన్షన్ పెట్టడం నీకు సరదానా? టెన్షన్ దేనికి? లచ్చల్లో కొంటారబ్బాయ్. కోట్లున్నా ఇక్కడ. సిద్ధు. గంగా వస్తున్నావా? ఆ ఆ వస్తున్నానమ్మా. సిద్ధు నీకుందులే. ఏంటి ముద్దు ముచ్చటనా? అదొక్కటి తక్కువ. వెళ్ళు, బట్టలు మార్చుకోవాలి. ఆ, నువ్వు వచ్చింది మార్చుకోవడానికి కాదుగా. చెప్పాక మార్చుకోవాలి కదా. పో, వెళ్ళవయ్యా, వెళ్ళు. ఇప్పుడు ఇంకో పరీక్ష. దీని పేరు బట్టల షాప్. చూడండి నాన్నమ్మ గారు, చూడండి. ఇదే మీరు మన ఫంక్షన్కి చీరలు కొనాలనుకునే అతిపెద్ద మరియు నాణ్యతకు మన్నికైన షాప్. తెలుసులేబోయ్, మేమెప్పుడు ఈ షాప్ మొహం చూడనట్టే బిల్డప్ ఇస్తున్నాం. మేము చాలా సార్లు వచ్చాంలే. ఈ షాప్ గురించి మాకు తెలుసు. ఖరీదైన చీరలకి పెట్టిందే నిలయం అని మాకెరికే. నీ ఖరీదెంతో కూడా కాసేపట్లో తెలిసిపోతుందిలే. ఏంటన్నారు? చీరలు చాలా బాగున్నాయంటోంది సిద్ధు. ఏంటుదినా, అబ్బాయి వింటే ఏమనుకుంటాడు? కాసేపట్లో ప్రూఫ్స్ చూపిస్తానుగా, అప్పుడు నువ్వేమంటావో వింటాలే. నమ్మవు కదా. అస్సలు. పద పద. రమ్మా. చేటవుతాదో దేవుడో. గంగా, నా బిడ్డ పథకం పన్నుతాంది.
పారితే బావుండు. నమస్కారం అండి. శారీస్ చూపించండి. ఓకే, ఏ రేంజ్లో చూపించమంటారు? హై రేంజ్ లో ఉన్నవే చూపించండి. వదినా తప్పుగా ఏమన్నాను వదినా? బాబు రేంజ్ కి మన స్టేటస్ కి ఓ రేంజ్ లో ఉన్నవే తీసుకుంటాను. ఏం సిద్ధు, అంతొద్దా? భలే వారే, మీకు ఏం కావాలంటే అది మీరు సాటిస్ఫై అయ్యేలా తీసుకోండి. అవి ఏ రేంజ్లో ఉన్నా నాకు ఓకే. ఆ, సరే, ఇప్పుడు చెప్పాను కదా, 1,00,000 రూపాయలు చూపించు. లక్ష ఏంటి నాన్నమ్మగారు? 2 లక్షలు ఉంటే చూడండి. ఓకే ఓకే, అవే చూపించు. ఓకేనా సార్? డన్. 2 లక్షల చీరే బడాయికి ఎక్కడ తగ్గట్లేదు కదా. వేడికి ఎలా ఉందో గాని నాకు వణుకు పుట్టుకొస్తుంది. ఈ ఏసాలకేం తక్కువ లేదు. ఏంటి మేడం గారు గొనుగుతున్నారు? నీకు దండం పెడుతున్నా బాయ్, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. అల్లని పక్కకు పిలిచి నిజం చెప్పేసాయి. ఆల్రెడీ చెప్పాగా, ఎన్నిసార్లు చెప్పను? సిద్ధు, ఆ, ఏంటమ్మా? ఆ, ఏం లేదమ్మా. ఎందుకు లేదు, నేను చెప్తా. మీరు 2 లక్షల చీరలు చూస్తున్నారు కదా, మరి నేనెన్ని లక్షల చీర చూడాలి అంటుంది. ఓ, అవునా? ఎన్ని లక్షల చీరకైనా నువ్వు బిల్లు కడతావా బాబు? నేను అదే చెప్పాను నాన్నమ్మగారు, మొహమాట పడుతుంది. నా దగ్గర మొహమాటం ఏంటి గంగా? తీసుకో. సరే, తీసుకుంటాను. చూపించండి. అమ్మో, రేట్ ఎక్కువ ఉంది, ఇదొద్దు. ఇంకా అయిపోయావురా సిద్ధు. ఈసారి నీ మీద అయ్యో పాపమని జాలి చూపించను. ఆవిడే వచ్చినాదా అమ్మా? వాడిప్పుడు చీరలు కొని పెట్టలేడు. ఇదా ఇంతసేపటి నుంచి ఆలోచిస్తా ఉండవు? ఆడు డబ్బున్నోడేగా, ఎందుకు కొనలేడు? కొనాలంటే పర్సు ఉండాలిగా. కొట్టేస్తావా ఏంటి? ఇదిగో ఆ చీర చూపించండి. తీసుకో గంగా, ఏం మొహమాట పడకు.